హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఒక గమనిక, మన వీడియోలన్నీ కూడా ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి, గమనించగలరు. పెద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్. చంద్రం ఇనపెట్ట తెరవాలని చేస్తున్న ప్రయత్నాల్ని ప్రక్కన నిలబడి లావణ్య కళ్ళు పెద్దవి చేసి విచిత్రంగా చూడసాగింది. అతను మొదట రకరకాల తాళం చెవులు పెట్టి తిప్పి చూశాడు, కానీ ఏవీ సరిపోలేదు. చివరికి వెళ్ళి మంచం మీద పడేసిన కోటు తీసి దాని జేబులో నుంచి ఒక వస్తువు తీశాడు. అది చూడడానికి చిన్న సైజు టార్చ్ లైట్లా ఉంది. మీట నొక్కగానే కోరల్లా వాడిగా ఉన్న 2 పళ్ళు బయటకొచ్చాయి. ప్యాంట్ జేబులో ఉన్న శుద్ధముక్క తీసి ఇనపెట్ట తాళం తీసే మేర చుట్టూ వృత్తాకారంలో గుండ్రంగా జాగ్రత్తగా మార్క్ చేశాడు. టార్చ్ లైట్లా ఉన్నదానికి అడుగున ఉన్న ఇంకో మీటర్ నొక్కాడు. దాని చిన్న దేహంలో ఇమిడి ఉన్న యంత్రం ఏదో పనిచేస్తున్నట్టుగా శబ్దం రాసాగింది. చంద్రన్ దాన్ని 2 చేతులతో పట్టుకుని గుండ్రంగా గుర్తుపెట్టిన లైను వెంబడి పోనివ్వసాగాడు. సర్రమన్న శబ్దం చేస్తూ అది ఇనపెట్టని కోయసాగింది. గట్టిగా దాన్ని అదిమి పట్టుకున్న అతని చేతులు అదురుతున్నాయి. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. చంద్రన్ చప్పున లావణ్య వైపు చూశాడు. లావణ్య ఆ చూపుకి అర్థం తెలిసిన దానిలా తల ఊపి నిలబడిన చోటు నుండి కదలలేదు. ఫోన్ మోగి మళ్ళీ ఆగిపోయింది. 10 నిమిషాల్లో చంద్రం చేసిన ప్రయత్నం ఫలించింది. తలుపు ఊడి వచ్చింది. నుదుటి నిండా చిరుచెమటలు అలముకున్న అతను లావణ్య వైపు తిరిగి వినయపూర్వకంగా నవ్వాడు. నిజంగా వచ్చేసిందా? లావణ్య ఆశ్చర్యంగా దగ్గరికి వచ్చింది. చంద్రం తలుపు బార్లా తీసి చూపించాడు. లావణ్య ముఖం వికసించింది. ఇనపెట్టెలో ఎదురుగా కనిపిస్తున్న మొదటి అరని లాగబోతున్న అతను ఆగిపోతూ, నేను ముట్టుకోవచ్చా అని అడిగాడు. ఓ, ఈ ఇంట్లో నీకు అన్ని అధికారాలు ఉన్నాయి అంది. చంద్రం మొదటి అర లాగాడు. దాని నిండా కాగితాలున్నాయి. లావణ్య వాటిని చూడగానే ముందుకొచ్చింది. గబగబా 2 చేతులతో వాటిని బొత్తిగా పట్టుకు వచ్చి మంచం మీద కూర్చుని వాటిల్లో విల్లు కోసం వెతకసాగింది. చంద్రం మరో అర లాగాడు. వెంటనే అతని కళ్ళు మిరుమిట్లు గొలిపినాయి. దాని నిండా మిలమిలలాడుతున్న దాని వెనక ఇంకో అర ఉంది. చంద్రం అది కూడా లాగి చూశాడు. అందులో వెంకటేశ్వర స్వామి ఫోటో పైన ఒక పెట్టె మినహా ఇంకేమీ లేవు. చంద్రం ఆ పెట్టె వైపు ఆసక్తిగా చూశాడు. ఏమున్నాయి అందులో? వజ్రాల, కెంపుల, పచ్చల, తప్పకుండా అమూల్యమైనదేదో ఉండి ఉంటుంది. ఎంతో అపురూపంగా లోపలికి భద్రపరిచి ఉన్నట్టున్న ఆ పెట్టె తీసి దాని మూత తెరిచాడు. వెంటనే అతనికి చెప్పలేనంత నిరాశ కలిగింది. అందులో అతను ఊహించిన కెంపులు, పచ్చలు ఏవీ లేవు. పాతది, ఎప్పటిదో న్యూస్ పేపర్ కట్టింగ్ ఒకటి, దాని కింద ఇంకో పొట్లము ఉన్నాయి. మడిచి చిన్నదిగా చేసి పెట్టిన ఆ న్యూస్ పేపర్ కటింగ్ విప్పి చూశాడు. అందులో కనిపించింది చూడగానే ముఖానికి వెచ్చటి వడగాడుపు కొట్టినట్టుగా వెనక్కి తగ్గాడు. చాలా రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తను వేణుగోపాలరావు గారి దగ్గర నగ కొట్టేయబోయి పట్టుబడినప్పటి ఫోటో అది. అది చూడగానే అతని ముఖం కఠినంగా అయింది. ఆ రోజు తిన్న దెబ్బలు గుర్తుకు వచ్చాయి. రక్తం సలసల మరిగినట్లయింది. ఆ కాగితం చింపి ముక్కలు చేసి వాటిని నలిపి ప్యాంటు జేబులోకి తోసేశాడు. అతని దృష్టి మళ్ళీ పెట్టెలో ఉన్న పొట్ల మీద పడింది. చంద్రం కుతూహలంగా దాన్ని విప్పు చూశాడు. ఎంతో జాగ్రత్తగా కట్టిపెట్టినట్లున్న ఆ పొట్లంలో 2 అరిగిపోయిన పాత ఇత్తడి గాజుల జత ఉంది. ఇంత క్రితం చూసిన దగదగలాడుతున్న బంగారు నగల ముందు ఇవి మరీ పేదగా వెలవెలపోతున్నట్టుగా ఉన్నాయి. చంద్రానికి ఇవి బాగా తెలిసిన గాజులు. ఎంతో పరిచితంగా కనిపిస్తున్న వాటిని అరచేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. సందేహం లేదు, వీటిని తను బాగా గుర్తెరుగున్నాడు. కానీ ఎక్కడ, ఎవరి దగ్గర చూశాడా అని చంద్రానికి వెంటనే గుర్తుకొచ్చింది. ఇవి తన తల్లి చేతుల గాజులు. కానీ ఇక్కడికి ఎలా వచ్చాయి? అతనికి అర్థం కావడం లేదు. హబ్బే, వీటిల్లో లేదు. కాగితాలన్నీ గబా గబా వెతికి చిందరవందరగా చుట్టు పడేస్తూ అంది లావణ్య. చంద్రం గాజుల జతని జేబులో పెట్టుకుని లావణ్య దగ్గరగా వచ్చాడు. కనిపించలేదా? సరిగా చూసావా? సరిగ్గానే చూశాను. అబ్బా, ఈ కాగితాలు చదువుతుంటే నా మతి పోతోంది. సగానికి పైగా అన్నీ ప్రామిసరీ నోట్లు. నాన్నగారు ఇంతమందికి ఇలా డబ్బు అప్పించినట్టు నాకు తెలియదు. ఏది, ఇలా ఇవ్వు, నేను వెతుకుతాను. చంద్రం మంచం దగ్గర నిలబడి ఒక్కొక్క కాగితమే తీసుకుని చకాచకా పరీక్ష చేయసాగాడు. లావణ్య లేచి ఇనపెట్టె దగ్గరగా వెళ్ళింది. ఆ నగలు చూడగానే కళ్ళల్లో ఆనందం తళుక్కుమంది. ఒక్కొక్కటి పెట్టుకుని
వంగి ఇనపెట్ట తలుపుకున్న అద్దంలో చూసుకుంటూ, ఇవన్నీ నావే, కానీ నాన్నగారు చచ్చినా ఇవ్వరు. ఎన్నాళ్ళైందో వీటిని పెట్టుకుని అంది. చూసావా? లేదన్నావు. ఇదిగో. చంద్రం విల్లు బయటకు తీశాడు. చేతిలో ఉన్న నగని పెట్టెలో పడేసి లావణ్య పరిగెత్తుకొచ్చింది. నిజంగా విల్లేనా? నిజంగానే. చంద్రం చేయి జాచి పట్టుకున్నాడు. లావణ్య అందుకోవటానికి దగ్గరగా వస్తోంది. ఇంతలో గేటు చప్పుడైంది. ఇద్దరూ ఉలిక్కి పడ్డాడు. ముఖాముఖాలు చూసుకున్నారు. క్షణంసేపు విల్లు మాట మర్చిపోయి చెవులు రిక్కరించి శబ్దం కోసం తిలకించారు. తీసిన గేటు మళ్లీ మూసిన చప్పుడైంది. సందేహం లేదు, ఎవరో వచ్చారు. లోపలికి వచ్చి గేటు మూస్తున్నారు. లావణ్య ముఖం వెలవెలపోయింది. చంద్రం ఇదేం గమనించలేదు. ఒక్కంగలో గోడ దగ్గరికి స్విచ్ ఆఫ్ చేసేశాడు. లైట్ ఆరిపోయింది. అంతా కటిక చీకటి. జేమ్స్, భయంగా పిలిచింది లావణ్య. ఇక్కడే ఉన్నాను, దగ్గరగా వినిపించింది. చీకటిలో నిలబడిన ఇద్దరు ఒళ్ళంతా చెవులు చేసుకుని శబ్దం కోసం ఆలకించసాగారు. కాలింగ్ బెల్ మోగింది. ఎవరై ఉంటారు? రహస్యంగా అంది లావణ్య. ఉష్, మాట్లాడకు, చంద్రం హెచ్చరించినట్టుగా అన్నాడు. లావణ్య వేణుగోపాలరావు గారి కంఠం వినిపించింది. సత్యం, నాన్నగారు, పలకవద్దు నువ్వు, అతను సలహా ఇచ్చాడు. లావణ్య గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడెలా? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదేమో. అసలు అది చెప్పడానికి ఆవిడ 2 సార్లు ఫోన్ చేసిందేమో. నువ్వు తీయొద్దన్నావు. ఇప్పుడేం చేయడం? ఆయనకు అసలు కోపం రాదు. వచ్చిందంటే మనిషి కాదు, నాకు తెలుసు. ఈరోజు నన్ను చంపేస్తారు. లావణ్యకి వెంటనే భయంతో ఏడుపొచ్చేసింది. నువ్వు అనవసరంగా కంగారు పడకు, ఉండు, నన్ను ఆలోచించని అన్నాడు చంద్రం. అతను కూడా పరిస్థితి ఇలా వస్తుందని ఊహించలేదు. ఒక్క నిమిషం తనను తాను కుదుటపరుచుకునేందుకు ఉపాయం ఏదైనా తోస్తుంది. లావణ్య, ఏం చేస్తున్నావు? నువ్వు లోపల తలుపు తీ. ఆయన పిలుపుతో పాటు కాలింగ్ బెల్ బజ్ అన్న ధ్వని ఇల్లంతా మారిమోగింది. జేమ్స్, నాకు భయం వేస్తోంది, అతన్ని అంటుకుని నిలబడుతూ తడబడుతున్న స్వరంతో అంది. చంద్రం గదిలో లైట్ వేశాడు. ఇదేమిటి? హఠాత్తుగా వచ్చిన వెలుతురుకి కళ్ళు మిరుమిట్లు గొలపగా ఒక్కసారి గట్టిగా మూసుకుని తెరుస్తూ అంది. చంద్రం నోటి మీద వేలు ఉంచుకుని మాట్లాడవద్దంటున్న సంజ్ఞ చేశాడు. అతని శరీరానికి కళ్ళల్లోకి మెరుపు లాంటి చురుకుదనం వచ్చింది. గబగబా మంచం మీద ఉన్న కాగితాలన్నిటినీ 2 చేతులతో తీసుకెళ్లి అరలో కుక్కేశాడు. తీసిన అరలన్నీ యథాస్థానంలో ఉంచాడు. ఇనపెట్టు తలుపు మూయబోయాడు. కానీ తాళం కోసేయటంతో అది పడలేదు. ఊడి తెరిచినట్లు బార్లా వచ్చేసింది. చంద్రం రెండోసారి ప్రయత్నించాడు, కానీ ఫలించలేదు. లావణ్య ఈ లోపల మంచం మీద పడి ఉన్న అతని కోటు తీసి మంచం కిందకి తోసేసింది. బయట నుంచి తండ్రి స్వరం బిగ్గరగా వినిపించింది. ఏం చేస్తున్నావు లోపల? తలుపు తీ లావణ్య, నిన్నే. ఆయన రోజా ఇంటికి వెళ్ళడం మానేసి సరాసరి ఇంటికి వచ్చారు. వస్తుండగా దోవలో మళ్ళీ రోజా కోసం కారు పంపాలన్న అభిప్రాయం కూడా విరమించుకున్నారు. చీకటి పడిపోయింది. అసలే రోజా రాకకి అభ్యంతరం చెప్తున్న వాళ్ళు ఇప్పుడు పంపిస్తారా అనిపించింది. రేపు ఉదయం రాము రాగానే పంపించవచ్చు అనుకున్నారు. కారు ఇంటి ముందు ఆగగానే, ఇక్కడ ఆపేయి, చాలే, రాదని సర్కస్కు తీసుకువెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళిరండి అని తన వీధిలోనే దిగేసి కారు పంపేశారు. గేటు తెరిచి లోపలికి వస్తున్న ఆయనకి వెంటిలేటర్స్ ద్వారా తన గదిలో లైటు వెలుగుతున్నట్టుగా కనిపించింది. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. లావణ్య తన గదిలో ఏం చేస్తున్నట్టు ఆయన వరండాన్ని సమీపిస్తుండగా గది లైటు ఆరిపోయింది. వెంటనే ఆయనకు అనుమానం వేసింది. తను వస్తున్న అలికిడిని విని లైటు తీసేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. గబగబా నడిచి వచ్చి తలుపు తట్టాడు. ఎవరూ పలకలేదు. ఆయనలో ఉదయించిన అనుమానం రెట్టింపయింది. కాలింగ్ బెల్ నొక్కారు. పేరు పెట్టి పిలిచారు. ఊహు, సమాధానం రాలేదు. తలుపులన్నీ మూసిన అయినం చూస్తే లావణ్య లోపల ఏదో చేయకూడని పని తలపెట్టినట్టే అనిపిస్తోంది. ఆయనకు ఆదుర్దాతో ఉద్రేకం మూలంగా ఆయాసం వచ్చేసినాయి. ఏం చేస్తున్నావు లోపల? తలుపు తీ, లేకపోతే విరగ్గొట్టి లోపలికి వస్తాను అరిచారు ఆయన. లోపల లావణ్య బేలగా చంద్రం వైపు చూసింది. చంద్రం ఇనపెట్టె దగ్గర నుంచి యువతలకు వచ్చేశాడు. వెళ్ళు, వెళ్ళి తలుపు తీ అన్నాడు. లావణ్య కళ్ళు పత్తికాయల్లా అయినాయి. ఎవరు? నేనా? గుండెల మీద చేయి వేసుకుంటూ అంది. అవును, నువ్వే. వెళ్ళు, ఏం పర్వాలేదు, నేనున్నాగా ధైర్యం చెప్తున్నట్టు చూశాడు. నువ్వున్నావు కాబట్టి నిన్ను ఇక్కడే చూశారంటే నేను ఆయనకి కనిపించను. బయట ఆయన పిలుస్తూ అరుస్తూ తలుపు తంతున్నారు. మర్యాదగా తీస్తావా, తలుపు విరగ్గొట్టమంటావా? చంద్రం లావణ్య భుజాల చుట్టూ చేయి వేసి పదవి పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చాడు. చాలా తగ్గు స్వరంతో అన్నాడు. నీకేం భయం లేదు, నేనున్నాగా, అంతా నేను చూసుకుంటాను. తలుపు తీ, లేకపోతే ఇప్పుడు ఆయన చేసే గోలకి ఇరుగు పొరుగు అంతా పరిగెత్తుకొస్తారు. వాళ్ళంతా పోగైతే చాలా ప్రమాదం.
చంద్రం హాల్లో లైట్ వేశాడు. లావణ్య వణుకుతున్న కాళ్ళతో బెదురు చూపులతో తలుపు దగ్గరగా వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. చంద్రం తలుపు తీయమన్నట్లుగా సంజ్ఞ చేసి తను ఇనపెట్ట ఉన్న గదిలోకి తప్పుకుని అక్కడ లైట్ తీసేశాడు. ఎలాగైతేనే చివరికి ధైర్యం అంతా కూడా తీసుకుని లావణ్య తలుపు తెరిచింది. గుమ్మంలో ఆయాసంతో గబగబా ఊపిరి పీలుస్తూ నిలబడి ఉన్నారాయన. తండ్రి కూతుళ్ళిద్దరూ క్షణంసేపు ఒకరినొకరు చూసుకుంటూ ముఖాముఖి నిలబడ్డారు. ఏం చేస్తున్నావు లోపల? పళ్ళ బిగువున అడిగారు. నిద్రపోతున్నాను. ఆయన కూతురిని పరీక్షగా చూశారు. లావణ్యలో నిద్రపోయిన లక్షణాలేవీ కనిపించలేదు. సిగ్గులేదు, వెధవ అబద్ధాలు నువ్వును. లోపలికి వచ్చారాయన. ఇల్లంతా కలయి చూస్తున్న ఆయన కళ్ళు హాలు మధ్యగా ఉన్న టీపాయ్ మీద నిలిచిపోయాయి. అక్కడ దాని మీద చంద్రం హ్యాట్ ఉంది. అది చూడగానే లావణ్య ప్రాణం ఎగిరిపోయినంత పనైంది. ఆయనకు రక్తపోటు హెచ్చి ఎవరున్నారు లోపల? నిజం చెప్పు, కూతుర్ని చేయి పట్టుకుంటూ అడిగాడు. లావణ్య చేయి విదిలించేసుకుంది. మొండి ధైర్యం లాంటిది వచ్చింది. ఎవరూ లేరు, కావాలంటే చూసుకోండి నిర్లక్ష్యంగా ఉంది. వేణుగోపాలరావు గారు పడక గది వైపు వచ్చారు. ఆయనకి తన స్థితి తెలిసిపోయింది. ముందు వెంటనే టాబ్లెట్స్ వేసుకోవాలి. గుండె నొప్పి వచ్చేలాగుంది. గది లోపలికి అడుగుపెట్టి స్విచ్ వేసిన ఆయన క్షణంసేపు నిర్ఘాంతపోయినట్టుగా అలాగే నిలబడిపోయారు. ఎదురుగా ఇనపెట్టె తలుపు బార్లా తెరిచి ఉంది. చేష్టలు ఉడిగిపోయినట్లుగా కొయ్యబారిపోయినట్టుగా అలాగే నిలబడిపోయారు. అక్కడే తలుపు పక్కన మునివేళ్ల మీద గోడకి అంటుకుపోయినట్టుగా నిలబడిన చంద్రం అప్పటికే మెళ్ళో నుంచి ఊడదీసి చేతుల్లో పట్టుకున్న టైని సరిగ్గా ఈ అదను కోసమే వేచి చూస్తున్నట్టుగా వేటగాడు గురిచూసి విసిరిన పగ్గంలా ఆయన కళ్ళకి అడ్డుపడ్డేట్టు విసిరి ఒక్కంగలో ఆయన దగ్గరకు వచ్చాడు. ఏమిటిది? ఎవరు? ఏమరపాటుగా ఉన్న ఆయన కెవ్వుమన్నట్టు అరిచారు. కళ్ళకు గంతల్లా పడిన దాన్ని లాగివేయడానికి 2 చేతులు ఎత్తబోయారు. అప్పటికే ఆయన వెనక నిలబడిన చంద్రం కుడి చేత్తో టైని బిగించి పట్టుకుని పైకి లేవబోతుండగా వాటిని ఆయన ఛాతీ మీద అదిమి పట్టాడు. ఇద్దరికి క్షణంసేపు భయంకరమైన పెనుగులాట జరిగింది. యువకుడు బలిష్ఠుడు అయిన చంద్రం చేతిలో వృద్ధుడు దుర్బలుడు అయిన ఆయన బందీగా చిక్కిపోవటానికి ఎంతోసేపు పట్టలేదు. లావణ్య అప్పటికే పరిగెత్తుకుని దగ్గరకు వచ్చింది. చంద్రం చేత్తో దగ్గరకు రమ్మని సైగ చేశాడు. లావణ్య వచ్చింది. కళ్ళకు కట్టిన టై గట్టిగా పట్టుకోమని చూపించాడు. లావణ్య పట్టుకుంది. చంద్రం కుడిచేయి ప్యాంట్ జేబులోకి పోనిచ్చి అందులో నుంచి నల్లటి చిక్కలున్న పెద్ద సిల్క్ జేబు రుమాల్ని తీశాడు. దానితో వేణుగోపాలరావు గారి చేతులు వెనక్కి లాగి గట్టి ముడివేశాడు. వదులు. ఎవరది? ఆయన వలలో పడిన అడవి జంతువుల గిలగిలలాడుతూ గిరగిర తిరగసాగారు. నువ్వెలాగో పట్టుకో, నేనిప్పుడే క్షణంలో వీధి తలుపు మూసి వస్తాను. చంద్రం లావణ్యకు చెప్పి బయటకు పరిగెత్తాడు. లావణ్య ఎంత గట్టిగా పట్టుకున్నా ఆయన మెడ వేగంగా అటు ఇటు తిప్పడంతో వెనక్కి పట్టుకున్న లావణ్య గుండెల మీద తలతో ఒక్కసారిగా గట్టిగా కొట్టడంతో లావణ్య చేతిలో టై పట్టు తప్పి సడలి క్రిందకు జారింది. అనుకోని ఈ గొడవకు అసలే బెదిరిపోయి ఎలాగో ఉన్న లావణ్య జారిపోయిన టైని ఎలాగో వేగంగా మళ్ళీ చేతులకు చిక్కించుకొని బలమంతా ఉపయోగించి గట్టిగా పీఠముడు వేసేసింది. చంద్రం ఎప్పుడు వస్తాడా అని వెనక్కి తిరిగి చూస్తున్న లావణ్యకి తను బిగిస్తున్న ఆ టై ఆయన మెడకి పట్టినట్టు గాని ఆయన ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్లు గాని తెలియనే లేదు. చంద్రం కోసం వేచి చూస్తూ పీఠముడు వేసిన దాన్ని శక్తి కొద్దీ ఇంకా ఇంకా బిగించసాగింది. హాల్లోకి వచ్చిన వీధి తలుపులు గడియ బిగించిన చంద్రం ఒక్క క్షణం గుండెల నిండా గాలి పీల్చుకుంటున్నట్లు అక్కడే నిలబడిపోయాడు. అతనికి విపరీతమైన దాహంగా ఉంది. నాలుక పొడారిపోయినట్టుగా ఉంది. అందుకని మంచినీళ్ల కోసం వెతుకుతూ లోపలికి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ మీద గాజు కూజాలో నీళ్లు కనిపించాయి. చంద్రం అది ఎత్తి గబగబా 2-3 గుక్కలు తాగేసి క్రింద పెట్టాడు. అతనికి కాస్త ప్రాణం వచ్చినట్టయింది. ఇప్పుడు అర్థమైంది అతనికి. అందుకే కాబోలు సాయంత్రం నుంచి మనసు ఏదో ప్రమాదం పసిగట్టినట్టు విచిత్రంగా దిగులుగా ఎలాగో ఉంది. చంద్రం పరుగులాటి అంగలు వేస్తూ తిరిగి గదిలోకి వచ్చాడు. లావణ్య ఇంకా టై గట్టిగా పట్టుకునే ఉంది. కానీ ఆయన నిలబడలేదు. క్రింద కూలబడినట్టుగా మంచం ప్రక్కన నేల మీదకి ఒరిగి ఉన్నాడు. తల ముందుకు వాలిపోయింది. చంద్రం 2 అంగల్లో లోపలికొచ్చాడు. ఒక్క ఊపుతో లావణ్య జబ్బపట్టి యువతలకు లాగాడు. ఏమిటిది? కంఠానికి ఎందుకు వేశావు అన్నాడు. లావణ్య అప్పుడు గమనించింది తను వేసిన టై ఆయన కంఠానికి పడినట్టు. చంద్రం మోకాళ్ళ మీద కూర్చుని గబగబా టై విప్పబోయాడు. సిల్కుది. అందులో పీఠముడి బిగిసి పట్టడంతో చప్పున రాలేదు. ఎలాగో టై విప్పి దూరంగా గిరాటేసిన చంద్రం ఆయన భుజాలు
చుట్టూ చేయి వేసి పట్టుకుని కుడి చేత్తో గడ్డం పట్టి పైకెత్తి ముఖం చూశాడు. అతడి ఒళ్ళు జల్లుమంది. ఆయన ముఖం నీలంగా సిరాలో ముంచి తీసినట్టుగా ఉంది. కళ్ళు పైకి తేలి వికృతంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడే ఉరి తీయబడిన వ్యక్తి ముఖంలా ఉంది. చంద్రన్ చప్పున ఆయన చేతిలోకి తీసుకుని నాడీ పరీక్ష చేశాడు. శరీరం మొత్తాన్ని అటు ఇటు కదిపి చూశాడు. ఫలితం లేకుండా పోయింది. వాడిపోయిన తోటకూర కాడలా ఆయన శరీరం ఎటువైపు తిప్పితే అటువైపుకు తిరిగిపోయింది. చంద్రం స్థాణువులా అయిపోయాడు. లావణ్య వెర్రిగా అరిచాడు. మరుక్షణంలో లావణ్య అప్పటికే తండ్రి వైపు వింతగా చూస్తోంది. నువ్వు ఏం చేశావో తెలుసు. నా ప్రాణం నేను దక్కించుకున్నాను నిర్లక్ష్యంగా అంది. లావణ్య కళ్ళ నిండా ద్వేషం, కసి మూర్తిభవించినట్టు కనిపించింది అతనికి. చంద్రం ఒంటి నిండా చెమటలు పట్టాయి. వేణుగోపాలరావు గారి శరీరాన్ని మంచానికి చారిగల పడేలా ఆంచి మెల్లగా లేచి నిలబడ్డాడు. అతని ముఖం రక్తవిహీనమై పాలిపోయినట్లుగా ఉంది. నువ్వు ఆయన్ని చంపేశావు జేమ్స్. ఆయన నీ తండ్రి. మాటల కోసం పెనుగులాడుతున్నాడు అతను. అలా ఎప్పుడు నన్ను చూడలేదాయన విసురుగా అంది. చంద్రన్ తల తిప్పి మళ్ళీ నిర్జీవమైన వేణుగోపాలరావు గారి శరీరం వైపు చూశాడు. అతని గుండెలు ఉండ చుట్టుకుపోతున్నట్టుగా అయినాయి. మనసులో ఎక్కడో ఆర్తనాదం లాంటి ఆక్రోశం. ఇంతవరకు తన దొంగతనాలు ఎన్నో చేశాడు, కానీ మర్డర్ కేసు అనేదే ఎరగడు. లావణ్య ఈ హత్య చేసింది. ఇది కూని. ఇందులో తనకు కూడా భాగం ఉంది. అతనికి శరీరం జల్దరించింది. లావణ్య కూడా తండ్రి వైపే చూస్తోంది. జరిగిందేమిటో లావణ్య బుర్రకి ఇప్పుడిప్పుడే ఎక్కసాగింది. భయంగా చంద్రన్ దగ్గరగా జరిగింది. అతని చేయి పట్టుకుంటూ, జేమ్స్, ఆయన నిజంగా చనిపోయారంటావా? నమ్మలేనట్టుగా అడిగింది. చంద్రం అవునన్నట్టు తల ఊపాడు. నేనేం చేశాను? టై జారి కిందకు వస్తే బిగించి గట్టిగా పట్టుకున్నాను అంతే. తను చెప్పుకుంటున్నట్టుగా అంది. అదే ఆయన ప్రాణం తీసింది. జేమ్స్ వెర్రిగా చూసింది. లావణ్య తనేం చేసిందో ఇప్పటికి అర్థమైంది. లావణ్య చప్పున ముఖం తిప్పుకుని చంద్రం గుండెల్లో దాచుకుంది. జేమ్స్, నాకు భయం వేస్తోంది. ఇప్పుడేం చేయడం? చిగురుటాకులా కంపిస్తూ అంది. చంద్రన్ సమాధానం చెప్పలేదు. అతనికి అంతా స్తంభించిపోయినట్టుగా ఉంది. అసలు ఆలోచన అనేదే రావడం లేదు. మెదడు మొద్దుబారిపోయినట్టుగా ఉంది. జేమ్స్, నాకు భయం వేస్తోంది. పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇక్కడ నుంచి వెంటనే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఏడుపు గొంతుతో అంది. ఎక్కడికి వస్తావు లావణ్య? ఎక్కడికి వెళ్ళినా పోలీసులు వస్తారు మన వెంట. జేమ్స్, అతని గుండెలో నుంచి తలదీసిన లావణ్య కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఇది తప్పించుకోలేం. జేమ్స్, నీకు పుణ్యం ఉంటుంది. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ఎక్కడికైనా త్వరగా తీసుకెళ్ళు. పోలీసులకు అప్పజెప్పకు. నాకు ఉరిశిక్ష వేస్తారు వాళ్ళు. భగవాన్, ఈ భయంతో నా ప్రాణం పోయేట్టుంది. జేమ్స్, నన్ను దాచిపెట్టు. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపో. లావణ్య హఠాత్తుగా క్రిందకు జారి అతని మోకాళ్ళను పెనవేసుకుని తలుచుకుంటూ హిస్టీరియా వచ్చిన దానిలా వెక్కి ఏడవసాగింది. చంద్రం అప్రతిబుద్ధుడైనట్టు నోట మాట రానివాడిలా అలాగే చతికిలి పడిపోయిన లావణ్య వైపు చూడసాగాడు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.